ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమానికి అనేక కుంటి సాకులు చెప్తూ పర్మిషన్ నిరాకరించే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తే చిట్ట చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే హైకోర్టు వారు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు మీ ప్రభుత్వానికి లేదని చెప్పి అనుమతి ఇవ్వడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నాము. మీ అందరి ముందుకు నేను వచ్చి మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజలందరి తరపున గౌరవ హైకోర్టు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. జిల్లా చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేక కుటుంబ పరిస్థితులు బాగలేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటుంటే ఈ కాలేజీల్లో హాస్టల్స్లో స్కూల్స్లో గంజాయి మత్తు పదార్థాలు యథేచ్ఛగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విష సంస్కృతి ఉంది అనేది స్పష్టంగా ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళు ఒక కుట్ర పన్ని వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ యొక్క దోపిడీ కోసం, ధనార్జన కోసం మన పిల్లల భవిష్యత్తుని, వీళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, కానీ మీ పిల్లల యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొక్కటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీదున్న